ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలు చేశానండి. ఏమేమిటో చూసేయండి. మరి చక్కగా బియ్యపు రవ్వతో కుడుములు, అలానే బెల్లం వేసిన ముద్ద కుడుములు, అలానే మోదకాలు, అలానే బెల్లం ఉండ్రాళ్ళు చేశానండి. మరి ఎలా చేశాను అనేది వీడియోలు పెడుతూ ఉన్నాను, చూడండి. చూస్తే వినాయకుడికి మీరు కూడా చక్కగా చేసి ఇలా పెట్టుకుందరు. కానీ ముఖ్యంగా మనం పెట్టవలసింది ఉండ్రాళ్ళు. అది కూడా బియ్యం రవ్వతో చేయాలి. నేనైతే పచ్చి బియ్యంతో చేస్తానండి. చక్కగా బియ్యం కడిగి ఎండపోసి నూక మిక్సీ పట్టేసుకుని అందులో వచ్చిన పిండి కూడా తీసేసి నూక ఒక కప్పు అయితే 2 కప్పున్నర నీళ్లు పోసి చక్కగా కొబ్బరి తురుము, అలానే జీలకర్ర, శనగపప్పు వేసి ఆ నూకని చక్కగా ఉక్కించి మళ్ళీ ఉండ్రాళ్ళు చుట్టి ఆ ఊరి మీద ఉడికిస్తానన్నమాట. అలాగా చేయడం వల్ల ప్రసాదం కూడా చాలా గొప్పగా ఉంటుంది. వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం కాబట్టి తప్పనిసరిగా చేయవలసింది. నేను 2 రకాలు చేశానండి. కొబ్బరి తురుము వేసి చేశాను, జీలకర్ర శనగపప్పు కూడా వేసి చేశాను చక్కగా. ఇవి బెల్లంతో చేసిన ముద్ద కుడుములు అంటే అన్నం ముద్ద మనం చేత్తో నొక్కితే ఎలా వస్తుంది ఆకారం, అలా వస్తుంది అన్నమాట. ముద్ద కుడాలు అంటారు. ఇవి కూడా చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు ఇలా పిసుకుతారన్నమాట. 6వ నెలనే నట్టింట కూర్చుంటారు. అప్పుడు ఈ పిడసలు అని చెప్పి వండుతారు, పిసుకుతారన్నమాట. మట్టి కనపడిన ఏం కనపడిన ఇలా పిసుకుతూ ఉంటే అంతకు పిడసలు వండి పంచి పెడతారు. ఈ నాయకుడికి కూడా ఇవి ముద్ద కుడుగులు చాలా ఇష్టం. అయితే నేను చక్కగా కప్పున్నర నీళ్ళు పోసి కప్పు పిండేసి 1 స్పూను నెయ్యి, 1 స్పూన్ కొబ్బరి తురుము వేసి అది మరిగేటప్పుడు ఈ వరిపిండి బెల్లం వేసి చక్కగా ఎన్న పూసలాగా వస్తుంది అన్నమాట. వచ్చింది అలాగా ముద్దలుగా చేసి ఆవిరి మీద ఉడికిస్తాం. ఇలా బియ్యం రవ్వతో చేసిన కుడుగులు కూడా మళ్ళీ ఆవిరి మీద ఉడికించాలి. మోదకాలు ఈ పిండి కూడా అలాగే కప్పు పిండికి కప్పున్నర నీళ్ళతో చిటికుడు ఉప్పేసి 1 స్పూన్ నూనె వేసి చక్కగా పిండి అనేది ఉక్కిస్తానమాట. అప్పుడు మనకి అన్న పూసలా ఉంటుంది పిండి, ఇంకా ఉండలేదు ఉండదు. మనం ఎలా చేసుకుందామన్నా చక్కగా వస్తుంది అనమాట. అప్పుడు బెల్లం కొబ్బరి తురుముకుని 2 పొయ్యి మీద పెడితే అది కొబ్బరి మౌజు అంటారనమాట. ఒక బంకలాగా వస్తుంది. అది అందులో పెట్టి చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ ఆవిరి మీద ఉడికిస్తాం. అవి మోదకాలు అంటారనమాట. జిల్లేడుకాయలుగా వండుతాము. అయితే ఇప్పుడు మోదకాలు అంటున్నారని ఇలా చేశాను. అయ్యైనా ఒకటే ప్రాసెస్. అయితే ఇది ఇలా ఆకారం ఉంటుంది, అదేమో జిల్లేడుకాయ అంటే గుప్పుడు కాయలాగా ఉంటుంది అన్నమాట. ఇవి బెల్లం ఉండ్రాళ్ళు. చక్కగా చిట్టి ఉండ్రాళ్ళు చేసి నీళ్ళు ఎసరు పెట్టుకుని అందులో తగినంత బెల్లం వేసి కొబ్బరి తురుము వేసి అవి మరిగేటప్పుడు చిట్టి ఉండ్రాళ్ళు వేసి కొత్త ఉడికించాను. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకున్నాం అనుకోండి. చక్కగా ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇవన్నీ సిద్ధమని నేను పూజ మొదలుపెట్టి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి నైవేద్యాలు చెల్లించేసి అప్పుడు నేను వీడియోలు పెట్టడం మొదలు పెడతాను. అంతేగాని పూజ అవ్వకుండా వీడియోలు పెట్టనండి. దేవుడికి సమర్పించిన తర్వాతే నేను చెలలో పనిచేస్తున్నాను. కానీ నేను అందరూ చూడటానికి విడుదల చేయటం లేదు, ఇప్పుడు చేయను. పూజ అంతా పూర్తయి దీపారాధన కొండెక్కాక పెట్టడం అనేది పెడుతూ ఉంటాను. ఇలానే చెయ్యాలి ఎవరైనా సరే. ఎందుకంటే దేవుడు ముఖ్యం. మనకి ముందు దేవుడి పని ముఖ్యం, ఆ తర్వాత మనం చేయాలి. కానీ మన వీడియోలు తీసుకుని ఉంచుకుని మన పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత నిర్మలంగా పెట్టుకుందాం ఎవరైనా. అలానే చక్కగా మా వారు పాలవెల్లి రెడీ చేసి ఇచ్చారండి, చూపిస్తాను మీకు. అదిగోనండి ఎంత బాగా అలంకరించారో చూసారా. ఇంకా నా కోసం నేను సంతోషపడిపోతానని ఎక్కడ పెట్టాలో అలా పెట్టారండి. ఈ కాయలు నేను సాట్లో పెట్టాను. ఈ కాయలు ఏంటో పేరు నాకు తెలియదు, చెప్పండి అని మా వారు చెప్పారండి. ఇవి పేక్కాయలు అంటండి. వీటి పేరు పేక్కాయలు అంటారంట. అయితే పుల్లగా ఉంటాయండి, పిల్లలు చాలా సరదాగా తింటారు. అవి ఆ కాయలు చక్కగా చూసారు కదా. ఏమో పోక చెక్కలు మనం తాంబాళంలో వాడతాం కదా, అయ్యి పాక్కాయలు అంటారన్నమాట. ఉన్న పళ్ళన్నీ మీకే తెలుసు అనుకోండి. మామిడికాయలు ఇంత బాగా ఉంటాయని నేను అసలు అనుకోలేదండి. చక్కగా ఇప్పుడు చూడండి కాయలు వస్తూ ఉంటాయి, మామిడికాయలు అలా ఉన్నాయన్నమాట. చక్కగా 2 ఇది నరమామిడికాయ అంటండి. ఇది అంటే అదిగా కంపల్సరీ అది తప్పనిసరిగా పాలవెల్లికి ఎప్పుడు తీసుకొస్తారండి మా వారు. నేనేం చేస్తానంటే పాలవెల్లి తీసినా కానీ ఆ కాయ
ఉంచి దేవుడి దగ్గర అలా ఉంచుతానన్నమాట. చాలా మంచిదటండి దేవుడి దగ్గర ఉంచటం వల్ల. చక్కగా మరి పాలవెల్లి ఇలా అందంగా చేశారు కదా. ఇందులో చక్కగా జమ్మి కాడ నుంచి పత్తుళ్ళు చూసారా, మరి అన్నీ కూడా మారేటి బిల్వాలు కానీ, నేను కూడా ఇప్పుడు ఉసిరి రబ్బలో అవి మనకు కూడా మరి చక్కగా చిన్న గార్డెన్ ఉంది కదా, అందులో కూడా తెచ్చి పెడతానండి. మరి చక్కగా చూసారు కదా కలవ పువ్వులు కానీ అలా అందంగా, చాలా అందంగా. ఎందుకంటే పాలవెల్లే నిండుగా అందంగా ఎవరు బాగా సర్దుకున్నారా అని అంటారు. మీ పాలవెల్లికి ఏం కట్టారు అని కూడా అంటారండి. ఇది ఎలక్కాయ అంటారు. ఇది ఆ ఎలక్కాయ కంపల్సరీ కూడా కట్టాలి. అంటే మరి ఎలక మరి గణపతి వాహనం కాబట్టి ఆయనకి ఇష్టమైనవి. మరి ఏనుగు ఎలక్కాయ మింగేసి అలా ఎలక్కాయలాగే లోపల గుజ్జు జీర్ణం అయిపోతుందంట. అది తప్పనిసరిగా పాలవెల్లికి పెట్టాలంట సుమండి. అలా దేవుడి దగ్గరన్నా పెట్టండి. ఒకవేళ పాలవెల్లి కట్టుకోవడం ఆనవాయి చాలామందికి ఉండదు కదా, అలాంటప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకుని చక్కగా మీరు ఒక బుట్టలో వేసి పెట్టుకుని పూజించుకోండి. అంటే చూసారా, మా వారికి తెలుసు కాబట్టి చెబుతున్నారండి. చక్కగా ఈ కాయలు 2 తెచ్చారండి, మామిడికాయలు చాలా ముచ్చటగా ఉన్నాయండి. అయితే ఇదిగో దోసకాయ, తప్పనిసరిగా దోసకాయ పెట్టమన్నారు కదా, మరి అందుకు దోసకాయ అండి. ఎప్పుడు పెట్టలేసామండి, మరి ఇప్పుడే పెడతా. అలాగే పంపర పనాసకాయ చూసారా ఎంత పెద్ద కాయ ఉందో. అంటే అవి కట్టేమనుకోండి పాలవెల్లి బరువు కదా, బుక్కును పడితే మరి ఎన్ని ఖరాబ్ అయిపోతాయి కాబట్టి అలా పెట్టామన్నమాట. చూసారు కదా చక్కగా. ఇంతేనండి. పూజ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు నేను వీడియో తీసి పెడతాను. చక్కగా ఇప్పుడు పచ్చలుడి వడపప్పు కూడా రెడీ చేసుకుంటానండి. మనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లం ముక్క, పచ్చలుడి, వడపప్పు, పానకం అనేది తప్పనిసరిగా మనం దేవుడు పెట్టే నైవేద్యంలో ఉండాలండి. చూసారు కదా, పొద్దుట నిచ్చి పూజ అయిన తర్వాత నేను ఈ పని మొదలు పెట్టుకుని చక్కగా చేసుకుంటానండి. చూసారు కదా, మళ్ళీ నేను మరో వీడియోలో మీకు అంతా వివరంగా చెబుతాను. మరి దేవుడిని నిలబెడతారు కాబట్టి చప్పుడు వినపడుతుంది.